ఓకే. హెల్త్ అయితే అంత మంచిగా బాగా క్యూర్ అయింది. బట్ బ్లాక్ అండ్ వైట్ ఎందుకంటే ఇంకా కళ్ళు కొంచెం ఆ రెడ్‌నెస్ ఇంకా పోలేదు. సో, అందుకోసమే. ఆల్‌రైట్. బిగినింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్‌గానే మనకి 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ఇది పక్కన పెట్టేస్తే 'సూపర్ మ్యాన్' టీజర్ రిలీజ్ చేశారు. అసలు కామిక్‌లో ఉన్నవి మొత్తం దించాడు మావ. మన జేమ్స్ గన్ మావ అయితే. ఇట్స్ గుడ్. ఇంట్రెస్టింగ్‌గా అలా కనిపిస్తుంది. ఇంకా థియేటర్‌లో చూద్దాం అసలు మూవీ ఎలా ఉండిద్దో. అండ్ క్రిస్టోఫర్ నోలన్ గారి ది నెక్స్ట్ ఫిల్మ్ 'ఒడిస్సీ' ది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్ ఇన్ సినిమాస్ 2026 జూలై 17th. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ రెగ్యులర్ న్యూస్. రీసెంట్‌గానే సూర్య గారి 'రెట్రో' ఆ టైటిల్ అయితే లాక్ చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ గారి ఫిల్మ్ 'రెట్రో' అస్సలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఒక పక్క నేను మారిపోయానండి. శాంతం ప్రశాంతం ఆ వయలెన్స్, బ్లడ్ మనకొద్దు ఇలా డైలాగ్స్ చెప్తూనే ఆ విజువల్స్ అన్నీ చూపిస్తూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది యుటిలైజ్ చేసుకోవడం అంటే. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. ఓవరాల్‌గా ఇట్స్ గుడ్ మ్యాన్. చాలా బాగుందనిపించింది. చాలా మంది రియాక్షన్ గురించి అడుగుతారు. ఫస్ట్ థింగ్ అదైతే అసలు టైటిల్ లాంచ్ కాబట్టి ఏముందిలే నార్మల్ రెగ్యులర్ టైప్ వీడియో అనుకున్నా. బట్ సరే రియాక్షన్ అయినా కానీ మనకి హెల్త్ బాలేదు. సో, హెల్త్ బాలేనప్పుడు అసలుకే లాస్ట్ వీక్ చాలా డౌన్‌లో ఉన్నా కానీ రివ్యూస్ ఇచ్చాను. బట్ దానివల్ల హెవీ కొట్టేసిందనమాట. బాడీ పెయిన్స్, ఫీవర్ గట్టిగా కొట్టేసింది. అండ్ ఫిబ్రవరి 14th 'దిల్‌రూబా', కిరణ్ అబ్బవరం గారిది అండ్ 'లైలా' విశ్వక్ సేన్ గారిది. 'లైలా' అయితే రీసెంట్‌గా ప్రోమో వచ్చింది. పెద్దగా బాలేదు. అండ్ 'శృతి హాసన్' గారిని రీప్లేస్ చేస్తూ మృణాల్ గారు అయితే ఆన్ బోర్డ్ ఫర్ 'డెకాయిట్' ఫిలిం. ఆమీర్ ఖాన్ గారు ఎవరితో ఫిలిం చేస్తున్నా కానీ మనం నమ్మొచ్చు. బట్ 'వారిసు' డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారితో ఫిలిం చేస్తున్నారంటే అందరికి గజ్జ 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 వరుగుతుంది. యూ నో దట్ వై. సో యాహ్, ఫిలిం అయితే కొలాబరేషన్ గోయింగ్ ఆన్. ప్రదీప్ రంగనాథ్ గారి ది నెక్స్ట్ ఫిలిం ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ మంత్ జనవరి నుంచి అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ ది ఫీమేల్ లీడ్ మన మమిత బైజ్. 'లవ్ టుడే' మూవీ ఉంది కదా, అదైతే బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇన్ ది లీడ్ రోల్స్ ఆమీర్ ఖాన్ గారి అబ్బాయి ఇన్ ది ఫ్రంట్ రన్నర్ అండ్ ఇన్ ది ఫీమేల్ లీడ్ ఖుషీ కపూర్. ఏప్రిల్ 2025 ఇప్పటికే కొంచెం అంత హంగామాగా కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నా మూవీస్ అనేది. అండ్ వన్ మోర్ ఈజ్ ఆన్ బోర్డ్, అంటే ఇంకో మూవీ కూడా జాయిన్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' మూవీ ఉంది కదా, అది కూడా ఏప్రిల్ 10th 2025 అయితే రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే వస్తున్నారులే అనుకుందాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ టైంకి వచ్చిందో చూద్దాం ఎంతమంది వస్తున్నారు. మనందరం కూడా అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ లో ఒకటి 'ఆకాశమణి హద్రు' అండ్ 'సారపట్ట' ఇలాంటి మూవీస్ అనేవి థియేటర్లో మిస్ అయిపోయాయని చెప్పేసి అటు వాళ్ళకి బాధ ఉంది, మనకి బాధ ఉంది. అండ్ కరెంట్లీ 'సారపట్ట పార్ట్ 2' అనేది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ద రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. హోప్ ఈసారి కూడా పార్ట్ 1 లాగే చాలా సాలిడ్ గా ఉండాలి. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనిక్ క్యారెక్టర్స్ విత్ మ్యానరిజమ్స్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుండిద్ది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో మనం అంత ఈజీగా క్యారెక్టర్స్కి అటాచ్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అదే. అండ్ అట్లీ గారి ఈ ప్రొడక్షన్ హౌస్లో ది నెక్స్ట్ మూవీ అయితే విజయ్ సేతుపతి గారితో చేస్తున్నారు, డైరెక్టెడ్ బై బాలాజీ గారు. ఇండియన్ పార్ట్ 3 మీద మీకు ఏమన్నా ఆశ, హోప్ ఏమన్నా ఉన్నాయా కింద చెప్పండి. జనరల్గా నాకైతే 1% కూడా లేవు. ఇప్పటికే దాన్ని ఎన్నోసార్లు షూట్ చేసి మనకే చిరాకు వచ్చింది ఆ న్యూస్ వినటానికి కూడా. ఇదేంట్రా బాబు ఎన్నిసార్లు చేస్తున్నారని చెప్పేసి. బట్ కామెడీలీ రీషూట్ చేస్తున్నారు ఇండియన్ 3 ఫర్ సమ్ సీన్స్. అండ్ వీడియో మూవీ వచ్చి 10th January రిలీజ్ అవుతుంది అజిత్ గారిది. సో ఇంక మీకు మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇట్ విల్ బి అన్ టఫ్ సిచ్యువేషన్ ఫర్ ది గేమ్ చేంజర్ ఇన్ తమిళ్ మార్కెట్. సో తెలుగులో అంటే మన మూవీస్ మన ప్రయారిటీ ఇచ్చుకుంటాం. సో ఇది ఎప్పటికీ ఉండేదే. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. రీసెంట్గా నవీన్ పోలిశెట్టి గారిది 'అనగనగా ఒక రాజు' వీడియో బయట రిలీజ్ చేసిన వీడియో కంటెంట్ అనేది 2 years క్రితం, డైరెక్టెడ్ బై కళ్యాణ్, మ్యూజిక్ బై తమన్, హీరోయిన్ శ్రీలీల 2 years క్రితం అనౌన్స్మెంట్ చేసిందనమాట. బట్ కరెంట్లీ మొత్తం అంతా మారిపోయింది. డైరెక్టర్ ఏమో మారి, మ్యూజిక్ ఏమో మికిజే అండ్ హీరోయిన్గా మీరు చూశారు మీనాక్షి చౌదరి గారు. బట్ ఎనీవేస్ మనోడు చాలా టైం తీసుకున్నా పర్లేదు, టైం తీసుకొని మంచి కంటెంట్ అయితే ఇస్తారు. సో ఎవ్రీథింగ్ ఆల్ గుడ్ అంతే. అండ్ జీతూ జోసెఫ్ గారు, మోహన్ లాల్ గారు మళ్ళీ కొలాబరేట్ అయితే అవుతున్నారు. అండ్ ఇదివరకు కూడా ఎన్నోసార్లు చెప్పారు 'దృశ్యం పార్ట్ 3' కూడా అది వస్తుంది, రైటింగ్ స్టేజ్లో కూడా ఉందని చెప్పేసి. సో త్వరలో ఒక ఫిలిం అనౌన్స్మెంట్ అయితే వస్తుందన్నమాట వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి. అది న్యూ ఫిలిం దృశ్యం అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ఎ వైల్. నాకైతే నిజంగా వెంకీ అట్లూరి గారు ఉన్నారు కదా, రీసెంట్గా అసలు మామూలు సినిమాలు ఇవ్వట్లేదు. అసలు
లక్కీ భాస్కర్ స్టోరీని కూడా మన తెలుగు హీరోస్కి చెప్తే రిజెక్ట్ చేశారు. అది అట్లా అటువైపు వెళ్ళింది. ఇప్పుడు చెప్పేది మామూలుది కాదు. ఇప్పుడు సూర్య గారి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. సూర్య గారితో సితారా ఎంటర్టైన్మెంట్స్ స్టోరీ లైన్ నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టోరీ లైన్ ది ఫస్ట్ 796 సిసి ఇంజన్ గురించి స్టోరీ లైన్ అనేది. అంటే యాక్చువల్గా సూర్య గారు చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే తెలుగులో ఇది అసలు ఎవరు రిజెక్ట్ చేశారా అని, లేదంటే డైరెక్ట్గా సూర్య గారి దగ్గరికి వెళ్ళిందా? డైరెక్ట్గా వెళ్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ మన వాళ్ళు ఎవరన్నా రిజెక్ట్ చేసి అక్కడికి వెళ్ళిందంటే ఓకే, ఇంకా అర్థమైపోయింది మన వాళ్ళు స్టోరీ పికింగ్ చాలా బాగుంది అంతే. ఇంకేం చేస్తాం, ఎందుకంటే లక్కీ భాస్కర్ లాంటి స్టోరీనే రిజెక్ట్ చేశారంటే ఇంకేం చేస్తాం చెప్పండి. కేజీఎఫ్ తర్వాత మనం కూడా పెద్ద ఎక్కువ మూవీస్లో చూసినట్టు నాకు కూడా గుర్తులేదు. చియాన్ విక్రమ్ గారితో ఒకటి చూసినట్టు గుర్తు అంతే. అండ్ కరెంట్లీ కోబ్రా మూవీలో, అండ్ కరెంట్లీ జైలర్ పార్ట్ 2 మార్చ్ ఏప్రిల్ నుంచి షూటింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా ప్రోమో అయితే షూట్ చేశారు. దాంట్లో శ్రీనిధి శెట్టి గారు కూడా ఉన్నారు. అండ్ అఖిల్ గారు, గారి నంబర్ 1 అఖిల్ గారు, అట్లాగే శ్రీలీల, వీళ్ళిద్దరు కాంబినేషన్లో డైరెక్టెడ్ బై వినరో భాగ్యమో విష్ణు కదా మురళి గారు, మ్యూజిక్ బై తమన్ గారు. ఎవ్రీథింగ్ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. అండ్ విజయ్ దేవరకొండ గారు, గౌతమ్ తెనను గారి వీళ్ళ కాంబినేషన్ ఆ న్యూస్ విన్నప్పుడల్లా నాకు అసలు ఒక మంచి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ 2 పార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి నాగవంశీ గారు చెప్పారు. బట్ చెప్పడం కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేమేదో ఫోర్స్గా తీస్తున్నాం, సోది తొక్క లేకుండా 2 డిఫరెంట్ స్టోరీస్. సో దేనికి దానిదే ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇప్పుడు సూర్య గారి సింగం ఫ్రాంచైజ్ ఎట్లయితే ఉందో, అంటే పోలీస్ కాప్కి ప్రతి దాంట్లో ఒక డిఫరెంట్ కేసులు, డిఫరెంట్ మిషన్లు వస్తుంటాయి కదా. సో నాకు తెలిసి ఇంకా అదే ప్యాటర్న్ అనుకుంటున్నాను. మంచిదే, పర్లేదు, నో ప్రాబ్లం. గౌతమ్ తెనూరు గారి మీద ఫుల్ నమ్మకం అయితే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చిన అసలు లీగల్ వీడియోస్ కానీ, లుక్ వేరియేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ అట్ పర్ఫెక్ట్ మ్యాన్, అట్ పర్ఫెక్ట్ అంతే. మన ఆమీర్ ఖాన్ గారి తారే జమీన్ పర్ మూవీ ఉంది కదా, సో దానికి సీక్వెల్గా వస్తున్న సితారే జమీన్ పర్ స్పోర్ట్స్ కామెడీ ఫిలిం షూటింగ్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్ అయిపోయింది మొత్తం. కరెంట్లీ సమ్మర్కి అయితే ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ చేయడానికి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది SSMB 29 ప్రియాంక చోప్రా గారు ఆన్ బోర్డ్ ఫర్ ది ఫిలిం. మా గుండు మామతో కూడా యాక్ట్ చేశారు ప్రియాంక చోప్రా గారు, మా గుండు మామతో యాక్ట్ చేశారు. అంటే బై ది వే, అంటే కొత్త సబ్స్క్రైబర్స్కి నా ఎగ్జైట్మెంట్ తెలియదు మా గుండు మామల గురించి. మా గుండు మామ అంటే విన్ డీజిల్, రాక్, ఇద్దరు గుండు మామలు, మా గుండు మామల వాళ్ళు. అది ఇంకెంతకాలం తీసుకుంటారు. ఓకే, ఎనీవేస్ రైట్. సో that's the good news and that's all for the weekend updates. So yeah, and that's it. Subscribe if you enjoy it and I'll catch you on the next one.